హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ ఆంధ్ర స్టైల్ పెసరట్టు ఎలా తయారు చేయాలో వీడియోలో చూడండి. అలాగే దానిలోకి మనం అల్లం చట్నీ కూడా ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి ముందుగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుందండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోద్దామా. మనం మార్నింగ్ టిఫిన్ చేసుకోవడానికి ఈవినింగ్ టైమే మనం పెసలు నానబెట్టుకోవాలి. నైట్ మనం పడుకునేటప్పుడు పెసలు నానబెట్టేసుకోవాలి. ఒక గ్లాసు పెసలు తీసేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అదే గ్లాస్ తోటి ఒక అర గ్లాసు వరకు రేషన్ బియ్యం కానీ దోశ బియ్యం కానీ ఉంటే వేసుకోవచ్చు, లేదా నార్మల్ బియ్యం అయినా వేసుకోవచ్చు. లేకపోతే కనుక ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసేసుకుని వాటర్ వేసేసుకుని శుభ్రంగా ఒకసారి కడిగేసి నానబెట్టుకోవాలి. ఎందుకంటే పురుగు పట్టకుండా ఉండడానికి పౌడర్లు అవి కలుపుతూ ఉంటారు కాబట్టి మనం ముందు ఒకసారి క్లీన్ చేసేసుకుంటే తర్వాత నాన్నప్పుడు కూడా దానిలో లేకుండా ఉంటుందన్నమాట. పెసలు అప్పటికప్పుడు నానబెట్టుకుని కూడా తయారు చేసుకోవచ్చు. అది మరొక వీడియోలో చూద్దాము. ఇప్పుడు ముందు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక అర టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. మినపగుళ్ళు కానీ ఈ రెండు బాగా వేగిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు వేసుకోవాలి. 1 by 1 వేసుకోవాలి. ముందు పప్పులు కొంచెం టైం పడుతుంది కాబట్టి అవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేగిపోయిన తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కారం తక్కువ కావాలంటే కనుక ఒక 4 వేసుకుంటే సరిపోతుంది. ఒక టీ స్పూన్ వరకు ధనియాలు, అలాగే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకుని బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ వేసేసుకుని దానిలోనే తగినంత సాల్ట్ వేసేసుకోవాలి, మాడకుండా ఉంటుంది. తర్వాత కొద్దిగా చింతపండు వేసుకుంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. చట్నీ గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పెసలు కూడా గ్రైండ్ చేసుకోవాలి. పెద్ద మిక్సీ జార్ తీసేసుకుని పెసలన్నీ వేసేసుకుని దీనిలో ఇప్పుడు ఒక 2 ఇంచుల వరకు అల్లం ముక్క, అలాగే ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇలా కడిగి వేసేసుకుని దీనిలోనే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ వరకు పసుపు, అలాగే తగినన్ని వాటర్ వేసేసుకుని మనం ఇలా మిక్స్ పెట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టిన తర్వాత దీనిలో తగినంత సాల్ట్ వేసేసుకుని అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసేసుకుని ఇలా మొత్తం లూజ్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి పిండి అనేది. మరి మెత్తగా కూడా ఉండకూడదు. చూడండి, ఇలా కొంచెం రవ్వలా ఉండాలన్నమాట మనకి క్రిస్పీగా రావాలంటే. ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందే ఆయిల్ వేయకూడదు. నీళ్ళు చిలకరించేసి ఒక క్లాత్తో కానీ టిష్యూతో కానీ తుడిచేసుకుని ఇలా పలచగా ఎంత పిండి కావాలంటే అంత పిండి ఒక 2 గంటల పిండి వేసేసుకుని పెద్దగా కావాలంటే కనుక దోశ ప్యాన్ బట్టి పచ్చిగా ఉన్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. అట్టు ఇంకా కాలక ముందేని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని అప్పుడు చుట్టూను మధ్యలో కూడా ఒక అర టీ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. క్రిస్పీగా రావాలంటే కొంచెం ఒక అర టీ స్పూన్ నూనె పడుతుంది. మంటను మీడియంలోకి మార్చుకోవాలి. తర్వాత చూడండి, క్రిస్పీగా అయిపోయింది. మనం ఇంక తిరగక్కర్లొద్దు, పచ్చి ఏమీ ఉండదు. అంతేనండి, అన్ని పెసరట్లని కూడా ఈ విధంగా కాల్ చేసుకోవటమే, నూనె ముందు వేయకుండా. కావాలంటే ఇంకా క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. మరి తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.